హాయ్ ఫ్రెండ్స్, స్వాతి సిస్టర్స్కి వెల్కమ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడే బయటికి వెళ్ళి అయితే వచ్చాను. ఇంకా షాప్ దగ్గర కూడా కొంచెం వర్క్ అయితే అబ్జెక్ట్స్ వచ్చానండి. ఎందుక ఈ టైంకి ఇంటికి వచ్చాను అనుకుంటున్నారా? కరెక్ట్గా 11:12 అయిందండి. ఇప్పుడు ఈ టైంకి అయితే నేను తయారైపోయి బర్త్డే పార్టీకి అయితే వెళ్ళాలి. ఎవరు బర్త్డే పార్టీకి వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను అన్నది మీకైతే మొత్తం చూపిస్తానండి. ఎందుకంటే మా క్యూట్ చిన్న బేబీ బర్త్డే పార్టీకి అయితే వెళ్తున్నానండి, ఫస్ట్ బర్త్డేకి. ఇంకా నేను శాంతి అయితే వెళ్తున్నాము. ఇంకా ఎలా తయారయ్యాము, ఎక్కడికి వెళ్ళాము, ఎలా తయారయ్యాము ఏంటి అన్నది ఫస్ట్ టైం అండి. బయట షూట్ చేద్దాం అనుకుంటున్నాను, అదే వేరే వాళ్ళ ఫంక్షన్ని. ఎలా వస్తుందా అన్నది తెలీదు, కానీ వీలైనంత మటుకైతే వీడియో తీసైతే మీ అందరికీ కూడా చూపిస్తాను. ఓకేనా? ప్లీజ్ అండి, వీడియో చూస్తున్న వాళ్ళు ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మనమైతే తయారయ్యి వచ్చేద్దాం. నేనైతే ఇలా రెడీ అయిపోయానండి. ఇది శాంతి నా బర్త్డేకి తీసిన డ్రెస్. మీ అందరూ కూడా చూసారు ఆల్రెడీ. ఇదైతే ఇంకా ఐరన్ చేయించలేదు. ఇంకా ఒక్కసారి ఫంక్షన్కి వెళ్ళి వచ్చాను అనుకోండి, ఇంకా అప్పుడైతే ఐరన్కి ఇవ్వచ్చని. ఇంకా బీరువాలో అయితే ఇంకా పెట్టలేదు, అందువల్ల ఇంకా నేనైతే ఇలా సింపుల్గానే రెడీ అయిపోయాను. ఇంకా నేను చైన్ ఉందండి అమ్మది, అదైతే వేసుకుంటాను. అమ్మది బ్లాక్ బీడ్స్ అయితే వేసుకుంటున్నాను. ఓకేనా? ఇట్లా సింపుల్గా అయితే రెడీ అయిపోయాను. ఎలా ఉన్నాను కామెంట్ చేయండి. ఇంకా జడ అయితే నేను వేసుకోలేదు, వర్షం పడేలా ఉంది. శాంతి అయితే షాప్ దగ్గరికి త్వరగా వచ్చిందండి. నేనైతే షాప్ దగ్గరికి వెళ్ళాలి. ఓకేనా? పదండి షాప్ దగ్గరికి వెళ్ళిపోదాం. అదేంటో అర్థం కాదండి, డ్రెస్ వేసుకున్నప్పుడల్లా వర్షం పడుతుంది. ఇంకా నేను తయారవుతున్నాను, ఓ పక్క శాంతి అక్క చినుకులు పడిపోతున్నాయి, త్వరగా షాప్ దగ్గరికి అని గాబరా పెట్టేసిందండి. ఇంకా నేను జడ కూడా వేసుకోకుండా షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా నేను రాగానే శాంతి అయితే వాళ్ళ ఇంటికి పరిగెట్టిందండి. అంటే మా షాప్ నుంచి శాంతి వాళ్ళది 2 వీధులు తేడా, మా షాప్ నుంచి మా ఇంటికి 2 వీధులు తేడా అన్నమాట. అంతే, కరెక్ట్గా సెంటర్లో మా షాప్ అయితే ఉంటుంది. ఇంకా అందువల్ల శాంతి అయితే పరిగెట్టింది ఇంటికి. ఇంక ఈ బట్టలు అయితే తడిసిపోకుండా ఉంటే పర్లేదండి, లేదంటే నాకు కోటింగ్ అయితే వేసేస్తుంది. ఇంకా శాంతి వచ్చి లోపల అయితే నేను కొంచెం వర్క్ అయితే ఫినిష్ చేసుకుంటాను. కానీ ఈ డ్రెస్సు నా బర్త్డేకి వేసుకున్నానండి, అప్పుడు ఫుల్ వర్షమే. ఇంక ఇప్పుడు బర్త్డే పార్టీకి వెళ్తున్నాం కదా, నూకల తల్లి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నామండి. మరి తడిసిపోతామో, అసలు వెళ్ళగలమో లేదో అన్నది కూడా తెలీదు. ఇంకా అసలైన పెద్ద జోక్ ఏంటో తెలుసండి, ఇప్పుడు కొంచెం గిఫ్ట్ అయితే కొనలేదు. ఇంకా శాంతి నేను నిన్న నైట్ శాంతిని వెళ్ళి కొనమన్నానండి. వాళ్ళ ఆయన ఇద్దరు వెళ్ళి కొంటానని అన్నారు. మళ్ళీ కుమార్కి ఏదో పని పడి బయటికి అయితే వెళ్ళిపోయాడండి. ఇంక ఇప్పుడు గిఫ్ట్ కొనడానికి కూడా మేము ఇద్దరమే వెళ్ళాలి. ఇంకా విశాల్ మార్ట్కి అయితే వెళ్తున్నాం, అనకాపల్లిలో ఉన్న విశాల్ మార్ట్కి. ఇంకా విశాల్ మార్ట్కి అయితే వెళ్ళాక ఇంకొక దానికి వెళ్తాం కదండి, అది ఒక్కటే చక్కబెట్టాం కదా, మిగతావన్నీ కూడా చూస్తాము. కొన్నది ఒక గిఫ్ట్ అయితే దాన్ని 12 అయితే సెలెక్ట్ చేయడం ఎక్కువైపోద్ది. నేనైతే వాళ్ళకి యూజ్ అయ్యేలాగా, అంటే చిన్నపిల్లల థాట్తో ఆలోచించి వాళ్ళకి ఏంటి, ఇప్పుడు మనకి గిఫ్ట్ ఎవరైనా ఇస్తే వాళ్ళు ఏ రకంగా మనం యూజ్ చేస్తాము, పెద్ద పెద్ద బొమ్మలు ఇచ్చినా పక్కన పెట్టేస్తాము, అట్లాగా ఆలోచిస్తాను. శాంతి అయితే కొంచెం గ్రాండ్గా ఉండాలన్నట్టు చూస్తుందండి. కానీ చిన్నపిల్లలకి గిలక్కాయ సౌండ్లు అలాంటివి నచ్చుతాయి కానండి. ఇప్పుడు అట్లా నొక్కుకొని వాళ్ళు ఎవరైనా చిన్నపిల్లలు 1 ఇయర్ బేబీ ఆ చేతితో అలా ప్రెస్ చేస్తుందండి, అది ఆడి చూపించి అది బాగుంది అని అంటుందండి శాంతి. ఇంకా నేనైతే అలా కాదు, పజిల్స్ ఏమైనా కింద సెట్ చేద్దాం అనుకున్నాను. ఇంకా నా జడ చూసారా, ఫ్రెంచ్ జడ అయితే వేసింది, ఈతపాయల జడ శాంతి. ఇంకా రాగానే ఆ జడ అయితే వేసేసింది. ఇంక వెంటనే బయలుదేరిపోయాము. ఇంక నేనైతే గిలక్కాయలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ గిలక్కాయలు సెట్, ఎందుకంటే పాప కరెక్ట్గా సంవత్సరం పాప కదండి, తనైతే ఇంకా చిన్నది కదా, గిలక్కాయలతోనే ఆడుతుంది కదా అని నేను గిలక్కాయల సెట్ అయితే తీసాను. ఇంకా కారు టైపు ఒకటి చూశాను, నాకు ఈ 2 అయితే బాగా నచ్చాయి. ఇంకా శాంతి అయితే కిడ్డీ బ్యాంక్ టైపు హౌస్ తీసుకుందండి. ఇంకా అక్కడ చాలా బొమ్మలు అయితే ఉన్నాయి. ఇంకా రీజనబుల్గా ఉంటాయండి విశాల్ మార్ట్లో అయితే. నాకు బయటకంట విశాల్ మార్ట్లోనే నాకు రీజనబుల్గా అనిపిస్తుంది. అసలు 99కి 150కి అసలు మంచిగా రీజనబుల్గా అనిపిస్తాయండి. ఎందుకంటే మనం ఆ ఫంక్షన్లో డబ్బులు చేతిలో పెట్టినా ఇది ఉండదు. అదే కనుక మనం ఏమైనా కొనిసి ఇచ్చామనుకోండి, పిల్లలు మంచిగా ఆడుకుంటారు కదా, అదే థాట్తో అయితే నేను ఆలోచిస్తాను. ఇంక ఈ రకంగా ఇంకా అది సెలెక్ట్ చేసినా సరే ఇంకా అన్నీ పట్టుకొని ఇదాదని ఇంకా శాంతి ఇంకా అప్పటికే
ఇంకా పక్క సెక్షన్లో అయితే ఎంచుతుందండి. ఇంక నేనైతే పద వెళ్ళిపోదాం, ఇంక 12:30 అయిపోతుంది. అప్పటికి వర్షం అయితే చితగ్గొట్టేసిందండి. బయట తగ్గి కొంచెం స్లో అయింది. వెళ్ళిపోదాం అని. అందులో విశాల్ మార్ట్కి కానీ డీమార్ట్కి కానీ వెళ్తే బయటకి అస్సలు రాలేమండి. ఎగస్ట్రా ఏదో ఒకటి తగిలించుకొని వస్తాము. ఇంకా నేనైతే ఇప్పుడు ఈ టైంలో కూడా ఇంకోటి ఎగస్ట్రా అయితే తగిలించుకొని వచ్చాను. ఏంటంటే వర్షినికి కొన్ని పెన్స్ అవి అడిగిందండి. ఇంకా పెన్స్ అవి కూడా తీసుకున్నాం. ఇంకా బడ్జెట్ అయితే లోగా ఉంది, అందువల్ల లేదంటే ఇంకా బడ్జెట్ అయితే కొంచెం ఎక్కువ ఉంటాయి ఫోన్పేలో. ఇంకా మిగతావి కూడా కొనడానికి అయితే ట్రై చేస్తాం. అట్లా ఉంటుంది అన్నమాట మనతోని. ఇంకా ఎంత త్వరగా ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోదామా అని చూస్తున్నాము. ఆ ఫంక్షన్ హాలు యాక్చువల్గా చెప్పాలంటే నూకాల తల్లి గుడి దగ్గర అని తెలుసు, కానీ అది ఎక్కడ అన్నది ఇంకా మాకు డీటెయిల్గా తెలియదండి. కానీ మేము ఇంత టెన్షన్ పడుతూ వెళ్ళాం. కానీ వెళ్ళింది అయితే మా తాతయ్య రిటైర్మెంట్ ఫంక్షన్ అయింది చూసారా మీరు మొన్న, ఆ సేమ్ అదే ఫంక్షన్ హాల్లోనండి. మేము అటు తిరిగి మళ్ళీ కరెక్ట్గా అదే ప్లేస్కి అయితే వెళ్ళాము. పదండి మీకు నూకాల తల్లి గుడి అది కూడా చూపించేస్తాను. ఇంకెక్కడి నుంచి వర్షిని సెక్షన్కి అయితే వెళ్ళాం పెన్స్ అవి తీసుకొని. ఇంకా విశాల్ మార్ట్ చూసారా కలకల్లా ఆడిపోతుంది. ఒక్కొక్కసారి స్టాక్ అయితే చాలా బాగుంటుందండి, ఒక్కొక్కసారి అయితే స్టాకు అసలు ఏమీ ఉండదండి. నాకు అదే అనిపిస్తుంది. ఇంకా అక్కడి నుంచి ఇంకా శాంతినైతే ఒక్క గసిరేను. ఇంక దెబ్బకి ఒక్క బొమ్మ అయితే సెలెక్ట్ చేసుకొని పట్టుకొని కిందకు వచ్చేసింది. అందులో శాంతి ఏం సెలెక్ట్ చేసింది, నేనేం సెలెక్ట్ చేశాను. ముఖ్యంగా విశాల్ మార్ట్లో కొంటే కంపల్సరీ మనం కవర్లు అయితే పట్టుకొని వెళ్ళాలండి గిఫ్ట్ ఇవ్వడానికి. ఎందుకంటే విశాల్ మార్ట్లో కానీ డీమార్ట్లో కానీ మనకి కవర్లు ఇవ్వరు కదా, అందువల్ల నేనైతే మటుకు కవర్లు అయితే పట్టుకొని వెళ్ళాము. ఇంక ఇదిగోండి మా అనకాపల్లి గుడి ఎంట్రన్స్. ఇంకా అమ్మవారి పాదాలు అంటారండి. ఇంకా ఇటు వెళ్ళిన వాళ్ళు అటు వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ పాదాల దగ్గర ఆగే దండం పెట్టుకొని వెళ్తారు. ఇంక నేను శాంతి పాదాల దగ్గర దిగి బొట్టు అయితే పెట్టుకొని ఇంకా శాంతి అయితే డ్రైవింగ్ చేస్తుంది. ఇంకా నేనైతే వెనకాతలు కూర్చున్నానండి. ఒక పక్క ఒకలో అని డీలింగ్ అయితే మాట్లాడుకుంటాము. ఇంకా మేము ఆ సందులోకి చూసారు ఎంటర్ అయిపోయి, మీకు ఈ సందులోకి ఎంటర్ అయ్యేటప్పటికి అర్థమైపోవాలి ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఇది కొత్తగా నూకాల తల్లి గుడికి అయితే గోపురం అయితే కడుతున్నారండి. ఇంక ఈ గోపురం కానీ గుడి కానీ ఓపెన్ అయిపోతే ఇంక ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంక మా అనకాపల్లి వేరే లెవెల్లో ఉంటుంది అన్నమాట. అనకాపల్లి గుడి అయితే ఓపెన్ అయిపోతే ఇంక మేము ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము. కొంచెం స్టెప్స్ ఎక్కి పైకి అయితే రావాలి. ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఫంక్షన్ హాలు. ఇదిగోండి మా చిన్ని తల్లి. ఇంకా తిన్న బర్త్డేకి అయితే మేము వచ్చాము. ఇంకా వాళ్ళ అమ్మ మా కస్టమర్ అన్నమాట, అంటే మా చుట్టాలు మా కస్టమర్ అన్నమాట. మా బ్లౌజెస్ అన్నీ మా దగ్గరే కుట్టించుకుంటుంది దుర్గా. ఇంకా నేను శాంతి అయితే చూసారు ఒకేలాంటి డ్రెస్సులు వేసుకున్నాం. కలర్స్ తేడా కానీ ఒకేలాంటి డ్రెస్సులు అయితే వేసుకున్నాము. ఇంకా చిట్టితల్లి అయితే ఆ పట్లంగాలు అస్సలు ఉండలేకపోయిందండి, గోల పెట్టేసింది. ఇంకా వాళ్ళ అమ్మ అయితే అస్సలు హ్యాండిల్ చేయలేకపోయింది. అదేంటంటే షాప్ దగ్గరికి వచ్చినా సరే అస్సలు ఎత్తుకొని ఇవ్వదండి. ఆ ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, ఫ్రిడ్జ్ మీదే కూర్చొని ఆడుకుంటుంది. అది అంత ఫ్రీగా వదిలేయాలన్నమాట దాన్ని, అంత ఒక్కదా ఆడేసుకుంటుంది. ఇంక ఈ ఫంక్షన్ హాల్లో దాన్ని పట్టుకొని నొక్కేసరికి అస్సలు ఫ్రీగా అయితే ఉండలేకపోయిందండి. ఇందాక నుంచి మా చిట్టితల్లి అంటున్నాను కదా, ఇంకా మా చిట్టితల్లి పేరు అయితే సుదీక్షణ దుర్గా అన్నమాట. ఇంకా వాళ్ళ అమ్మ పేరు దుర్గా, తన పేరు సుదీక్షణ దుర్గా. ఇంక ఇందాక నుంచి మా చిన్నతల్లి మా పొట్టు తల్లి ఇలాగైనా పిలుస్తున్నాను కదా. ఇంకా మా చిన్నతల్లి చూసారు ఎలా చూస్తుందో. మా సుదీక్షణకి మీ అందరూ కూడా హ్యాపీ బర్త్డే విషెస్ అయితే చెప్పండి, ఓకేనా. ఇంకా దానికి నచ్చింది ఈ వడ్డాను అర్జెంట్గా మార్చుకొని వచ్చేస్తే ఇంకా అది హ్యాపీ అయిపోద్ది అన్నమాట. వీడియో అంతా మీకు నచ్చింది అనుకుంటున్నానండి. మీరందరూ కూడా మా చిన్నతల్లిని అయితే దీవించండి, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్.